కానీ ఇలాగే ఇలా చెప్పుకుంటే బుద్ధిలో ఉంటుంది. లేదా ఒక పురాణం దాకా వినేసి వెళ్ళిపోయి ఇంట్లో ఉంటాం. ఈ బీజాలని కరెక్ట్ గా మొలకెత్తేట్టుగా సాధన ఏంటంటే వెతుక్కొని బీజాలు వేస్తే ఇప్పుడు నేను చెప్పింది విన్నాక ఇది అయ్యాక మీరు ఏ పురాణమైనా వినండి, చాలా కొంచెం ఇప్పటిదాకా అర్థమైంది అంటే ఇంకా తేటగా, ఏదో రోజు ఇంకా మహానుభావుడు వస్తాడు, ఇక్కడ కూర్చుంటాడు, ఇంకా తేటగా ఉండేట్టుగా స్పష్టంగా మీరు అదే అయ్యేటువంటి స్వరూపంగా చెప్పింది. కాబట్టి ఎప్పుడు మనం బుద్ధి యొక్క స్థితిని పెంచుకుంటూ ఆత్మతత్వం వైపుకి అలా తీసుకెళ్ళాలి. వ్యక్తుల నిరాకారం వైపుకి. ఏ తప్పు జరిగినా కాన్స్టిట్యూషన్ బయట కనిపించదు కాబట్టి శక్తి ఉండి తప్పు చేసిన వాడికి జడ్జులు, అక్కడ ఉండే న్యాయస్థానం, శిక్షలు ఇవన్నీ ఉంటాయి. నిజంగా మీరు కనుక ఇప్పుడు నేను చెప్పిన సిస్టమ్ మీద ఎవరైనా ఇక్కడ రచయితలు ఉంటే, బాగా పుస్తకాలు రాసే అభ్యాసం ఉన్నవాళ్ళు ఉంటే, నేను రాయను, నాకు అలవాటు మొదటి నుంచి కూడా ఆ గీసిన ఈ రాత ఎట్లా పోతుందా అని ఆలోచిస్తున్నాను. కాబట్టి ఇంకో కొత్త రాత రాయాలి అంటే ఎవరో మొన్న వచ్చి అయ్యగారు మీ మీద పద్యం రాయాలి ఉందండి, నేను చొక్కా ఎక్కువ ఉంది తెలుసుకున్నాను, అది కాదండి మీ మీద పద్యం రాయాలి. అమ్మ ఇప్పటికి భగవంతుడి మీద రాసిన పద్యాలు చదవడానికి సమయం లేక పట్టుకుంటున్నాం, మళ్ళీ నా మీద ఒకటి ఎందుకమ్మా అనవసరం. ఎప్పుడు మనుజుడై పుట్టి మనుజుడి సేవించి అనుదినము దుఃఖమంతనేలా మనుజుడిగా వాడిని చూడకండి, ఒకే ఆత్మ వస్తువుగా చూడండి. అప్పుడు మీరు ఒకటి మీద రాయాలి. అందరిలో ఉండే ఆత్మతత్వం ఒకటే కాబట్టి అనుభవిస్తారు. రాశారు అంటే కుదించుకున్నారు మీ బుద్ధిని, అనుభవించారు అంటే స్వీయ స్థితిలో వెళ్ళారు. కాబట్టి ఏది తీసుకున్నా పోతే వ్యాసం అన్నారు. హరయే నమః హరయే నమః. ఇక ఆ దేవి పరమపదం శుభకరం అమలం నిర్మలం గుణరహితం భేదం లేనిది ఆత్మ సాక్షాత్కారానికి విషయమైనది. ఆత్మ సాక్షాత్కారం కావాలంటే విషయం. ఇప్పుడు ఆ చెట్టులో శక్తి వచ్చింది. చెట్టులో శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నిరాకారం నుంచి వచ్చిందా, సాకారం నుంచి వచ్చింది? నిరాకారం నుంచి శక్తి వచ్చింది. శక్తిని కొలవగలుగుతున్నాం, కానీ శక్తికి మూలమైన నిరాకారాన్ని కొలదు. అదే పరమ. ఈ శక్తికి కారణమైన నిరాకారాన్ని కొలవలేకపోయి శక్తికి ఈ శక్తిని కొలవగలుగుతున్నాం. నేను గుడి ఎత్తగలండి, అప్పుడు ఆయన గుడికి ఎత్తు శక్తిని కొలుస్తున్నాం, కానీ ఈ శక్తిని ఇస్తున్నటువంటి మూలమైన దాన్ని కొలవలేదు. నువ్వు కొలవలేని దాన్ని నువ్వు పట్టించు. కొలవడం అంటే ఏంటో తెలుసా? భగవంతుడిని కొలవడానికి వెళ్తున్నాను అంటే ఈ శక్తిని అందులో ఐక్యం చేయడానికి వెళ్తున్నాను. కొలవడం ఏంటంటే లేకపోతే ఏం కొలుస్తున్నావు అంటే ఎంత శక్తి ఇచ్చావయ్యా, ఈ శక్తి మొత్తాన్ని నువ్వు ఇచ్చినందుకు ఈ శక్తితోటి నీకు సమర్పిస్తున్నా, ఈ శక్తిని నీలో సమర్పిస్తున్నా. ఇది కొలవడం, కొలతేస్తున్నాడు. శక్తిని ఆత్మ వైపుకు తీసుకున్నాడు. అది కొలత, అది కొలవడం. అక్షరంలో అర్థం గొప్పగా ఉంటుంది, చేసుకోగలిగే బుద్ధి శక్తి. కాబట్టి మన్మధుడిని తప్పినవాడు, విశ్వానికి ప్రభు అయిన శంకరుడు, మననం చేసేవాడు, ఆయన భార్య పార్వతి బుద్ధి రూప ఆలోచన వల్ల, ఆమె యొక్క ఆలోచన వల్ల తెలుసుకోగలిగిందని చెప్పబడుతున్నది. ఈ మహేశ్వరుడు యొక్క పతివ్రత. పతివ్రత అంటే ఏమిటి? ఎప్పుడు అనుపాయ భర్తను వదలకుండా ఉండేది, ఆత్మతత్వాన్ని వదలకుండా ఉండేది. కాబట్టి ఆమె ద్వారానే ఆత్మతత్వము అనేది ఈ అర్థం అవుతుంది. ఎందుకు? శక్తితోటే బలవాలి. అందుకనే శరీర మాధ్యం కలు కర్మశాస్త్రం. మోక్షం కావాలన్నా శరీరం కావాలి. శరీరం ఉంటే శక్తి ఉంది. ఈ శక్తిని నువ్వు ఆత్మకు అర్పిస్తే నువ్వు ఇంకోసారి జీవుడు కావు, పరమాత్మ. ఈ శక్తిని కనుక నువ్వు పరమాత్మకు అర్పించకుండా పోతే శక్తిగా ఉండిపోయావు. మళ్ళీ పుట్టాలా పుట్టకూడదా, రెండింటికి శరీరం ఉండాల్సింది. నువ్వు పుట్టాలన్నా శరీరం కావాలి, పుట్టకుండా ఉండాలన్నా శరీరం. కాబట్టి హిమవంతుడు కష్టసాధ్యమైన తపస్సు చేసి పార్వతిని పుత్రికగా పొందాడు.
భార్యతో కూడా పరమేశ్వరుని శరణ పొందాడు. స్వేచ్ఛగా జన్మిస్తున్న పరాలనయకు పుత్రికను చూసి హిమవంతుని భార్య వైనాదేవి పర్వతరాజుతో ఇట్లా చెప్పింది. ఆ మేనాదేవి ఏముందయ్యా అంటే, మేనాదేవి పితృదేవతల యొక్క వంశానికి చెందింది. కాబట్టి ఈ పార్వతి అమ్మవారిని పట్టుకుంటే పితృదేవతలు కూడా ధరిస్తారు. పితృదేవతల యొక్క ప్రార్థన పుణ్యం వల్ల ఆ శక్తి హిమవంతుడి ఇంట్లో పుట్టింది. ఎందుకయ్యా అంటే ఆ శక్తి వల్ల పితృదేవతలు మనమందరం ధరించి శాశ్వతమైన పరబ్రహ్మలో కార్యక్రమం. మీ శక్తి ద్వారా, ఇప్పుడు మీ నాన్న లేడుగా, జీవుడు ఆయన ఎక్కడున్నాడో తెలియదుగా, మీ శక్తిని వాడుకొని, ఆయన శక్తినే వాడాడు బతుకున్నంత కాదు, మీ శక్తిని వాడుకొని మీకు శక్తిని ఇచ్చినటువంటి తండ్రిని శాశ్వత పరబ్రహ్మలోకంలోకి పంపేటటువంటి స్థితి ఇచ్చాడు. అందుకని పితృతర్పణాలు చేయాల్సిందే, పిండ ప్రదానాలు పెట్టాల్సిందే. దానికోసం పిండ ప్రదానాలు పితృతర్పణాలు అన్నీ కూడా. కాబట్టి మర్చిపోకుండా పితృదేవతల పుణ్యమా అనే శక్తి ఇక్కడికి వచ్చింది కాబట్టి, ఆ శక్తి నీలోకి వచ్చింది కాబట్టి ఆ పితరులను తరింపజేయడానికి ఈ శరీరంలో ఉండే శక్తిని ఎప్పుడు వాడుతున్నాం. అందుకనే వంశంలో ఒక మహానుభావుడు ఉంటే చాలా వంశం అంతా తెలుస్తుంది, ఆ శక్తి తరింపజేస్తుంది. అది కాబట్టి శక్తిగా నువ్వు వచ్చినప్పుడు నీ నాన్నలు ఇచ్చే నీ శక్తి వచ్చింది. ఆ బీజంలోనే శక్తి కూడా ఉంది, ఆ బీజంలో ఉండే శక్తి బయటకు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నీ శక్తి ఆ బీజానికి చేరాలి అంటే నీ వచ్చి బీజం రావాలి, ఆ బీజమే పితృదేవత. పితృలోకానికి చేరాలి నీ నుంచి. మరి పిచ్చేది చెప్తారు, ఇక్కడ నువ్వులు నీళ్లు పోతే పితృలోకంలో ఉన్న ఆయన ఎట్లా చేరుతుందండి? అర్థం ఉందా మీరు మాట్లాడేదానికి? అనొచ్చు మీరు వాట్సాప్, మీ బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, మీ ఫోన్ పే ఇచ్చారు, మీరు డబ్బులు కొడుతున్నారు, మీరు వేసిన డబ్బులే పోతున్నాయా వాడికి? ఏ డబ్బులు పోతున్నాయా మీకు కనిపించినాయా? డబ్బు అయితే వాడికి జరుగుతుందిగా. పనికి వాళ్ళు మంచి సాఫ్ట్వేర్ తయారు చేసుకుంటే మీకే ఇంత శక్తి ఉంటే, ఇంత దృష్టి రచన చేసినటువంటి పరమాత్మ సాఫ్ట్వేర్ ఎంత గొప్పతనం ఉంటున్నాయా? దీన్ని అడిగేవారు ఎప్పుడైనా ఫోన్ పే మీద రీసెర్చ్ చేసి, నేను పెట్టిన పైసలు ఎందుకు పోవట్లేదు, నేను పెట్టిన పైసలు పోతాయో పోవో, కాబట్టి నేను పైసలు ఎవరికి నమ్మి పోతాడు చూసేవాడు. మీ మనీ ఆర్డర్లు, మీ గూగుల్ పేలు ఇవి ఎవరితోటి సంబంధం లేకుండా అక్కడ ఇయ్యంగానే, ఇక్కడ నొక్కంగానే అక్కడ పోతున్నాయి. ఇక్కడ ఇచ్చిన తర్పణాలు పోయి వేదం చెప్పింది కదా, అది దానికి అవసరమైన సూత్రం. ప్రతి వాడు విజ్ఞానం, అసలు వాడిని మించినటువంటి జ్ఞానం ఉన్నవాడు లేడని ఋషులు లొక్కబెట్టేవాడే. ఋషి వృత్తాంతాలను లొక్కబెట్టడానికి ముందొస్తారు. మరి వాళ్ళల్లో ఆ శక్తి ఎప్పుడు అనుగ్రహించి అలాంటి దుశ్శక్తి పోయి వాడికి కూడా ఆ శక్తి వెళ్ళి ఆత్మతత్వంలో కలవాలి అని మనకు ప్రార్థన చేయాలి. అంటే ఏంటి? వాడు కూడా బాగుండాలి. అందుకని అపకారికి ఉపకారము రెపవెల్లక సేవివాడు, వాడు ధన్యుడు. ఎవరు పడితే వాడు ధన్యుడు కాదు. అపకారికి కూడా ఉపకారం కలగాలి అంటే వీడు శక్తిని వాడి నాకు చేశాడు కాబట్టి వాడి శక్తి సత్యం వైపు ప్రయాణించుగాక. దానికి ఏం చేయాలి? శాపం పెట్టాలా? శాపం ఎందుకు పెట్టుకున్నటువంటి వాడికి వక్రీకరించినటువంటి శక్తిని సక్రమమైన దారిలో పెట్టడానికి శాపం, అది ప్రధానం. కాబట్టి శాపాలు పెట్టుకున్నారు, అది చేశారు ఇదంతా దేనికోసం అండి? వక్రీకరించి. ఒకవేళ వాడి శక్తి సక్రమంగా ఉండి అనవసరమైన శాపం పెట్టావా, నువ్వు వక్రీ. అదే జరిగింది ఎక్కడ? ఒక మహానుభావుడు ఏకాదశి వ్రతం చేస్తుంటే ద్వాదశి పారడానికి జరిగిందా లేదా? అంబరీషుడిని అనవసరమైన శాపం పెడితే ఆయన వెంటే కాలశక్తి ఉంటాయి. శక్తులు లేదని పుట్టే వాడు సక్రమంగా వాడాలి. అపకారికి కూడా ఆ శక్తి ఉపకారం అయ్యేట్టుగా ఉండాలని కోరుకోవాలి. అది నిజమైనటువంటి పురాణాలు, ఆత్మతత్వము, పరమాత్మ గురించి తెలిసినటువంటి వాడు కోరుకుంటున్నారు. కాబట్టి అందం నేను అంత మహిమలు కలదాని అమ్మ, సంసారంలోని సముద్రాన్ని దాటించేదానివి, నీకు దివ్యమైన నేత్రాన్ని ఇస్తాను, నా ఈశ్వర స్వరూపాన్ని దాంతోచుకోదు అని పలికి హిమవంతుడికి స్వయంగా విజ్ఞానాన్ని ప్రసాదించి దివ్యమైన పరమేశ్వర సంబంధము కల తన రూపాన్ని ఆమె చూపించింది. ఆ దివ్య రూపం ఎలా ఉందయ్యా హిమవంతుడికి పుట్టిన రూపము అంటే, కోటి సూర్య సమాన తేజం కలిగినది.
వికారం లేనిది, వేల కొలది జ్వాలల పరంపర గలది, వందల కొలది ప్రణయాగ్ని జ్వాలలతో పోల్చదగింది, భయంకరమైన నమస్కారంతో ఎదుర్కొన్న శక్తి లాంటి శక్తి మనకే కనిపిస్తుంది. మన ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి వెళ్ళినా మనం పారుతున్నటువంటి నీళ్ళల్లో పైనుంచి వచ్చే ఎండలో శక్తి మనకి కనిపించట్లేదా? కనిపిస్తున్న శక్తిని వదిలిపెట్టి నాకు వచ్చే సుఖము దుఃఖమే ఆలోచిస్తుంది. అందులో కూడా శక్తిని చూడాలి. అబ్బా ఎంత ప్రయత్నం చేస్తున్నావు, ఆ శక్తి ఎంత కొట్టడానికి నువ్వు అని ప్రార్థన చేసే స్థాయికి మీలో శక్తి తెచ్చుకో. అన్నిటిలో శక్తిని చూడు. నీ సుఖాన్ని చూడకు, నీ దుఃఖాన్ని చూడకు. కమ్ ఆ శక్తిని చూడు. ఆకాశ శక్తి అది దర్శిస్తే శీతోష్ణ సుఖ దుఃఖాది ద్వంద్వముల యందును మానవమానముల యందును ఒకటే లాగా ఉండడం వస్తుంది. అది ప్రయత్నం చేయి, అది చెప్తూ అందుకని శక్తిని అట్లా దర్శించాలి. ఏమిటమ్మా ఎంత గొప్పదానివి అని చెప్పి చేతిలో గదని ధరించింది, జగల సమూహాన్ని అలంకరించుకుంది, కిరీటం ఉంది, చక్రాలు ధరించింది, చేతి యందు త్రిశూలాన్ని ధరించింది, భయంకర రూపంతో భీతి దొరుకుతోంది, ప్రశాంతంగా ఉంది, ప్రసన్నమైన ముఖం కలిగినది, అత్తులేని ఆశ్చర్యం కలిగి ఉంది, చంద్రకళను చిహ్నంగా ధరించింది, కోటి చంద్రుల కాంతి కలది, కిరీటము కలిగి గదను చేత ధరించింది, కాలి అందరితో ప్రకాశించింది. అమ్మవారి విద్యని చంద్ర విద్య అని ఎందుకు అంటారయ్యా అంటే ప్రత్యక్షమైన వాడు సూర్యుడు, సూర్యుడి యొక్క కారణంగా బయటికి కనిపించేటటువంటిది, సూర్యుడి యొక్క కారణంగా చంద్రుడిలో కనిపిస్తుంది. కాబట్టి అమ్మవారిని చంద్ర విద్యతో పోలుస్తారు. పరమాత్ముడు సూర్యుడు స్వయం ప్రకాశం, ఆ ప్రకాశం వల్ల అమృత కిరణాలు అందించి జీవాన్ని రక్షిస్తుంది. కాబట్టి అమ్మ యొక్క ఈ అమ్మ కళ ఉంటే తప్ప జీవి లేదు, జీవి వస్తే తప్ప పరమాత్మ ఉండదు, శరీరం వస్తే తప్ప పరమాత్మ ఉండదు. కాబట్టి ఆ శక్తి ద్వారా పరమాత్మ వచ్చింది. కాబట్టి ఈ శక్తిని వాడుకొని ఆత్మతత్వంలో లైన్ కావయ్యా అని చెప్తున్నారు. అందుకే అమ్మవారి ఇచ్చే చెప్పాడు. ఈ విధంగా చక్కగా చంద్రకళను చిహ్నంగా ధరించి కోటి చంద్రుల కాంతి కలది, కిరీటం కలిగి గదని చేత ధరించింది, కాలి అందరితో ప్రకాశిస్తోంది, దివ్యాలయ పుష్పహారాలని వస్త్రాలని ధరించింది, మంచి చంద్రాన్ని లేపనం చేసుకుంది, శంఖచక్రాలు ధరించింది, కూరదడింది, అట్లాగే 3 నేత్రాలున్న చర్మాలని వస్త్రంగా ధరించింది. అందము లోపల వెలుపల ఉంది, లోపల అందం ఉంటుంది, వెలుపల ఉంటుంది. మీలోనూ శక్తి ఉంది, అందంగా అనిపిస్తూ ఉంటుంది, మీలో ఉన్న శక్తి లేదు. అందుకని అర్థం చూసుకొని ప్రత్యక్షంగా శక్తి చూడాలి. కాబట్టి వాడి కళ్ళను చూసి వాడు గుర్తుపోతాడు, వాడి చెవులను చూసి వాడు గుర్తుపోతాడు. లోపల శక్తి ఉంది కాబట్టి శక్తిని ఎలా చూసుకోవాలో తెలియదు మూర్ఖుడు. ఈ ముక్కే, ఈ కన్నే, ఈ చెవ్వే శక్తి అనుకుంటాడు. ఈ చెవులో శబ్దం శక్తి, అందుకని చెవు మీద ప్రేమ. ఈ కంట్లో రూపం శక్తి, అందుకని కంటి మీద ప్రేమ. ఈ ముక్కులో గంధం శక్తి, అందుకని ముక్కు మీద ప్రేమ. ఈ నాలుకలో ఉండే రుచి శక్తి, అందుకని నీకు నాలుక అంటే. మూసి తిప్పుకొని కళ్ళెత్తి కనుబొమ్మలతో ఇన్ని రకాలుగా మనిషి ఎందుకు చూసుకుంటున్నాడయ్యా అంటే ఆ శక్తిని వాడు దర్శించాలనుకొని శక్తిని వచ్చి రూపాలనే చూసుకుంటున్నాడు. కాబట్టి శక్తిని దర్శించడం ఎట్లా అనే విషయాన్ని మీరు చూసుకోండి. ఆ శక్తి ప్రధానం. ఈసారి నుంచి కళ్ళని చూస్తే కళ్ళల్లో రూపశక్తిని తెచ్చుకోండి, ముక్కుని చూసే అర్థంలో ముక్కులో ఉండే గంధశక్తిని తెచ్చుకోండి. ఇదంతా ఈ 5గా కనిపించే విభిన్నంగా ఉండేటటువంటి మూలమైన ఒక శక్తిలో నుంచి ఒకే శక్తి కళ్ళ దగ్గర నుంచి రూపంగా, చెవుల దగ్గర శబ్దంగా, ముక్కు దగ్గర గంధముగా, నాలుక దగ్గర రుచిగా, చర్మం దగ్గర స్పర్శగా మాత్రం అన్నిటికీ ఉంటే మూల శక్తి. ఈ ఒక్కొక్క శక్తి స్వరూపాన్ని చూసుకుంటూ ఈ శక్తులన్నీ మూల శక్తి, ఆ మూల శక్తి పరమాత్మ వల్ల వచ్చింది. అయిపోయింది. ఇదే ఆరాధన. అర్థం ముందు నిల్చొని నిజం చేయండి, ఏం పర్వాలేదు. అర్థం నుండి మాయని చూడకండి, మిమ్మల్ని మాయం చేస్తుంది. బ్రహ్మచర్యంలో ఉన్నవాడు అర్థంలో చూసుకోండి, ప్రతిబింబాన్ని చూడకుండా సాక్షాత్తు లోపల చూసి. నువ్వు చూడట్లేదంటే నువ్వు బ్రహ్మచర్యంలో లేవు, గృహార్థాశ్రమంలో ఉన్నావు. ఇప్పుడు ఏం చేస్తావు? కళ్ళని, చెవుల్ని, ముక్కులో ఉండే శక్తిని గ్రహించు, అప్పుడు నీకు అర్థం చూస్తాంట. అది కాకుండా నా ముక్కు, నా కళ్ళు, నా చెట్టు చూస్తా అంటే నీకు అర్థం అవ్వదు. ఇంకా మాయలో ఎన్ని సిద్ధాంతాలు, సూత్రాలు ప్రతి దాంట్లో నీకు చెప్పుకుంటుంది. కాబట్టి ఆయన
మంచి చందనాన్ని లేపనం చేసుకొని శంఖచక్రాన్ని ధరించి పొడదగింది, 3 నేత్రాలు కలిగింది, చర్మాన్ని వస్త్రంగా ధరించి. ఇప్పుడు చెప్పండి, మనందరికీ వస్త్రం ఏది? చర్మమేనా? ఇప్పుడు చర్మాన్ని వస్త్రంగా ధరించినటువంటి శక్తి ఎక్కడుంది? చర్మం లోపలే ఉందిగా. ఎక్కడుంది అమ్మవారు? అమ్మవారు పతివ్రత కదా. అమ్మవారు ఎక్కడుంటే పరమాత్మను వదిలిపెట్టున్నాడు. పరమాత్మ ఎక్కడున్నాడు? పరమాత్మ శక్తి 2 దొరికారా? అయిపోయింది. ఈ 2 ఓటం చూడండి. ఇంకేంది? ఈ శక్తే కనిపించని పరమాత్మ, కనిపించని పరమాత్మ ఈ కనిపిస్తున్న శక్తి, వ్యక్త అవ్యక్త. ఇంకా వాడు ముందరకేస్తే అందులో వస్తున్నటువంటి మహత్వ గణం, ఇంకా అడుగు ముందరకేస్తే అందులో ఉన్న అహం గౌరవం చేస్తాం. నేను శివ కుటుంబం అయిపోయి ఇదే నీలో ఉంది. ఆ శక్తి చర్మం లోపల ఉంటాం, వస్త్రం. నా కోరిక ఏమిటంటే, ప్రబోధ సుధాకరంలో మహానుభావుడు చెప్తాడు, ఏమిటయ్యా అంటే, భగవంతుడా ఈ చర్మాన్ని బయటపెట్టి పదార్థాన్ని లోపల పెట్టావు కాబట్టి ప్రతివాడు వాడు అందగాడని తెగబోసిపోతున్నాడయ్యా. చర్మాన్ని లోపల పెట్టి మిగతాన్ని బయట పెట్టుకుంటే ఎంత బాగుండేదయ్యా. 2 కర్రలు పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు వాడు. పై నుంచి వచ్చి కాకి ఎక్కడ పొడుస్తుందో అని దాన్ని కొట్టడానికి, కింద నుంచి వచ్చి కుక్క ఎక్కడ కలుస్తుందో అని దీన్ని కొట్టడానికి. ఎందుకయ్యా ఎంత అద్భుతమైన సృష్టి చేసావు. ఒక చర్మంలో మాయ మొత్తం పెట్టి పెట్టేశావు. ఎవరైనా చూసుకోకుండా కిందకి వాడు తిన్నదంతా ఎలా మారిందో కిందకి వెళ్ళేదా కనిపిస్తుంది. చూడకుండా బయట తెచ్చి పెట్టుకుంటే ఏదో చర్మం అనేది ఒకటి పెట్టి ఆ శక్తులన్నింటినీ లోపల పెట్టారు. చర్మం అనే వస్త్రం కప్పి శక్తులు లోపల పెట్టారు. చర్మం అనే వస్త్రం తీస్తే అవతల వాడికి తీసిన దేవుడు, అవతల వాడికి చర్మం అనేటటువంటి దాన్ని తీసేసినా నువ్వు భరించలేదు. అర్థమైంది? 7 ఆభరణాలుగా శక్తి వచ్చింది. అదే 7 లేయర్స్ ఆఫ్ స్పిరిట్. లోపల ఉన్న శక్తికి కూడా 7 ఆభరణాలు. 7 గజాల చీర, 9 గజాల చీర, దాంట్లో కూడా లబ్బాలు ఉన్నాయి. ఆ చీర కట్టడానికి ఈ శక్తి ఉపాసనకి సంబంధం. బిగించి కట్టాలి చీర, శక్తిని పూర్తి చేయాలంటే చర్మాన్ని బిగించినట్టు. భగవంతుడు బిగించాడు చర్మాన్ని, దూరంతో వదిలిపెట్టాడుగా. ఎక్కడ బిగించాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఇదంతా చీరకట్టులో పెట్టాడు. ఆ చీరకట్టు విజ్ఞానం తెలియక అన్నాడు. భారతదేశంలో చీర ఎన్ని రకాలుగా కట్టారు అని ఒక విదేశీయురాలు వచ్చి మనం రీసెర్చ్ చేస్తుంది. ఎన్ని రకాలుగా కట్టారు అని ఆమెకు అర్థమైందో తెలుసా అమ్మా? మీరు చెప్పగలరా? 100 రకాలు కడతారా? 200? ఇంకా ఎక్కువ ఉంటాయా? ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయమ్మా? 1000 రకాలు కడతారా? పోనీ 3600 రకాలు కడతారు. ఒకటే చీరని 3600 రకాల్లో కట్టాలని ఆమె గుర్తించి నోట్ చేసుకొని రీసెర్చ్ చేసింది. ఇప్పుడు ప్యాంటు చొక్కా వేసుకుంటే 3600 రకాలు గట్టు పట్టిపోయింది. ఈ సంస్కృతి మొత్తం పోయింది. 3600 రకాల శక్తి ఆరాధనలు చీరకట్టులో రావడం. ఏ ప్రాంతంలో ఏ కట్టు కట్టే శక్తి అనుగ్రహిస్తుంది. ఇది మన పూర్వీకులు. చర్మము అనే వస్త్రం కట్టిందామే, వస్త్రము కూడా నీ చర్మంలో భాగమే. దాన్ని ఎలా కట్టాలో తెలుస్తుంది. అందుకనే వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ. ఏం చెప్తున్నాడు ఆయన? ఈ శరీరాన్ని చర్మంతో పోలుస్తున్నాడు ఆయన, వస్త్రంతో పోలుస్తున్నాడు. ఆ వస్త్రమే చర్మంగా కలిగిందని శక్తి చెప్తున్నాడు. ఎంత సూక్ష్మంగా ఉంటాయి. మనం వేసే వస్త్రములందు కూడా వేదాంతం ఉంది. తెలియక వేరే వస్త్రాన్ని వేసాడా దాని ఫలితం వచ్చింది. ఈ 2 తొడలు అట్టుకోకూడదు. ఎప్పుడు 2 తొడలు అట్టుకుంటే దరిద్రం, దుఃఖం పెరుగుతుంది. ఇది మన పూర్వీకులకు తెలుసు. అందుకని గోచిలాట
వాడి తెలివి తక్కువ వాడని మనం గోచి కష్టం భవించేది ఎవడు? ఈ రెండు అంటుకుంటే పార్శ్వభాగము ఒక శక్తి, పక్కన ఒక శక్తి, ఈ రెండు కలవకుండా ఆపుకోవాలి. న్యూట్రల్ మనకి కరెంట్ స్విచ్ లోనే కనిపిస్తున్నాయిగా, నెగిటివ్ పాజిటివ్. మీ ఒంట్లో చెప్తుంది, ఈ శక్తిని ఎలాంటి బట్ట పెట్టి కాపాడితే ఎక్కువ కాలం ఉంటావు, మీరు ఓపిక ఎక్కువ కాలం ఉంటుంది. అందుకని గోచి కట్టుకున్నాడు, ఎడవై కాదు, పెళ్లి కట్టుకున్నాడే కాదు. అదే ఫ్యాషన్. ఫ్యాషన్ కావాలా, నీకు రూమ్ కావాలా? ఇవాళ ఎప్పుడు కష్టాలు వచ్చినాయి, ఫ్యాషన్ అండి, అనుభవించండి. అదే ఫ్యాషన్. అలా కాకుండా ఆ పద్ధతిలో కట్టుకెళ్తే ఈ ప్రాంతానికి మీలో శక్తి ఎక్కువ తెలుస్తుంది. మీ చర్మము అనేటటువంటి దాని లోపల ఉన్నటువంటి శక్తిని, ఆ చర్మాన్ని ఎలా శక్తిని ఒడిచిపట్టేట్టుగా ఉంచాలో వస్త్రం చెప్తుంది. అందుకని భారతీయులు వస్త్రానికి రకరకాలైన ప్రాధాన్యం. కొంచెం దెబ్బ తాకిన వాడిని బలిపడని పనికిరాడంటారు, కొంచెం చెరిగిన వస్త్రం మడి పనికిరాడు, దేవతారాధన పనికిరాదు. తంత్రశాస్త్రం ప్రకారం అయ్యప్ప గుడికి మహిళలు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? రక్తం పనికిరాదు. తంత్రశాస్త్రంలో బయటకు వచ్చి మగవాడికైనా కోసుకుంటే వెళ్ళకూడదు. పరుతులు గిరుతులు పెట్టి దీని మీద ఉద్యమాలు, కోర్టు తీర్పు. ఎవరికి తెలుసు ఈ ధర్మశాస్త్రం? దీని మీద ఏమైనా ఒక కమిటీ వేశారా, చర్చ చేశారా? ఎందుకయ్యా అని పూర్తిగా సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు? అప్పుడే లేదు. నా దగ్గర ఎన్నో పేపర్ ఉంటే నేను చెప్పేస్తాను. ధర్మశాస్త్రాన్ని చెప్పడానికి నువ్వేమయ్యా? ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి పెద్దలైన పీఠాధిపతుల దగ్గరికి పంపించి ఒక కమిటీ వేసి వాళ్ళు ఏం చెప్తారో ఫ్యాక్ట్స్ తీసుకొని జడ్జిమెంట్ ఇస్తారు. ధర్మం గురించి నీ ఇష్టం వచ్చినట్టు జడ్జిమెంట్ ఎట్లా ఇస్తావు? మాకు ఆర్టికల్ 26 ఉందిగా, అది ఏం చెప్తోంది? వేల సంవత్సరాల నుంచి వస్తున్న నీ సంప్రదాయాల్ని, పబ్లిక్ హెల్త్, పబ్లిక్ మోరల్స్, పబ్లిక్ కి సంబంధించినటువంటి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండేట్టుగా నువ్వు ఆచరించుకోవచ్చు. లా అండ్ ఆర్డర్ దెబ్బతీయకపోతే ఆచరించుకోవచ్చు. ఇప్పుడు శబరిమల లా అండ్ ఆర్డర్ దెబ్బతీయట్లేదే, పబ్లిక్ ఆర్డర్ కి దెబ్బ రాలేదే, పబ్లిక్ హెల్త్ కి దెబ్బ రాలేదే, పబ్లిక్ మోరల్స్ కి దెబ్బ రాలేదే. ఎలా నడుస్తున్నా అలా నడుపుకోవచ్చు. మరి నా కాన్స్టిట్యూషన్ మీద కూడా నువ్వు రీసెర్చ్ చేయలేదు, పూర్తిగా ఎలా ఇచ్చావు జడ్జిమెంట్? అందుకని రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఏంటంటే జడ్జి గారు ఇచ్చిన తర్వాత అయిపోదు, మళ్ళీ దాన్ని గొడవ చేసుకోవచ్చు రాజ్యాంగబద్ధంగా. అదే ఈ ప్రశ్న. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నాను అన్నా రాజ్యాంగం ఇచ్చిన హక్కే, చదువుకోవాలి. అదే మనకి కనిపించినటువంటి పరమాత్మ చాలా హక్కులు ఇస్తున్నాను. ఆ హక్కులు గుర్తించకుండా ఊరికే బతుకుతున్నాం. అందుకని వస్త్రానికి, సంప్రదాయాలకి, ఆచారాలకి, పసుపులకి, గొలుసులకి, గాజులకి, దుద్దులకి, యజ్ఞోపవీతానికి, శిఖకి, పైన వేసుకునే ఉత్తరయానికి, పెట్టుకునే నగలకి అన్నిటికీ ఒక అర్థం ఉంది. నిజ పరమార్థ తత్వం ఉంది చెప్తాను. అన్నిటి ఎందుకు ఆత్మ వస్తువులు చూడకుండా నీ వస్తువు నీ సుఖాన్ని, ఆ ఆచారంలో ఉండేటువంటి గొప్పతనాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి. అదే శక్తి. ఆ శక్తి భగవంతుడితో సార్. ఆ అమ్మే ఇవ్వాలి ఆ శక్తి. అమ్మ ఈ శక్తి ఎలా ఉందో మాయలో పోయేది, ఆత్మతత్వం పోయేదానికి కూడా శక్తే కావాలమ్మా. ఆ శక్తి నీ తండ్రి అని ప్రార్థన చేయండి. భౌతిక శక్తులు వస్తుంది అని చెప్తూ, ఆ దేవి ఎలాంటిదయ్యా? శాంతురాలు, మహేశ్వర సంబంధిని, నిత్యురాలు, శాశ్వతమైంది, ఉత్తమ, నాశరహిత, చింతనకి వీలు, మన చింతనకి వీలు కానిది, కేవల రూప, చివరిది కానిది, శివాత్మకురాలు, పరమాత్మ రూపం కలిగినది, మొదలు లేనిది, నాశరహిత, స్వచ్ఛమైనది, దేవతల కాలాత్మమైనది, అంతటా వ్యాపించినది, చరణం లేనిది, అద్వితీయ, అనేక విభాగాలు గలది, మాయాతీత, మిక్కిలి నిర్మలమైంది, మహామహేశ్వరి, సత్యస్వరూప, మహాదేవి, మానిత్యరహిత, దిగ్రూప, అన్నింటిలో ఉన్నది, జ్ఞానశక్తి రూప, అధిక ప్రీతిభావం కలిగినది, సంతోషిని, అన్నింటికి ఆత్మగా గలది, విద్యాస్వరూప, తేజో రూప, అమృత స్వరూప, అక్షర, శాంతి స్వరూప, సర్వుల ప్రతిష్టకి హేతువు, నివృత్తికారిని, అమృతాన్ని ఇచ్చేది, ఆకాశ స్వరూపురాలు, ఆకాశంలో లయాన్ని పొందేది, ఆకాశధార, నాశము లేనిది, అమరురాలు, ఆద్యంతాలు లేనిది, వ్యర్థం కానిది, కారణ రూప, వంశయత, వంశరహిత కూడా, వంశయుత, వంశరహిత కూడా ఆ శక్తి. ఇప్పుడు
ఈ ఒక్క శ్లోకం చెప్పడానికి మన సప్తాహం కాదు సంవత్సరం పూర్వ పురాణం చెప్పండి ఎవరు చెప్తాడు మొత్తం వారం రోజుల్లో పూర్వ పురాణం చెప్పడం అనేది సూర్యుడి బెజ్జంలో నుంచి ఒంటెని బయటికి లాగినట్టు ఎవరు ఒంటెని బయటికి అందుకని ఏం చేస్తారయ్యా అంటే సూర్యుడి బెజ్జాన్ని కంటికి కొంచెం ముందర పెట్టి ఒంటె కనిపిస్తుందా ఇదే చేసే ఒంటెని లాగడం అంటే నీ కంటి చూపు ద్వారా లాగిస్తారు దాన్ని తీసుకురాలి అంతే చెప్పలేదు సముద్ర స్నానం చేశానండి అంటాడు ప్రతివాడు సముద్రం అంతా స్నానం చేసావా అవుతుందా రేపటి సముద్రంలోకి వెళ్ళి ముడికి వచ్చి సముద్ర స్నానం చేసి ఆడుతున్నాం పూర్వ పురాణం చెప్పడం అంతే అంతకంటే ఎక్కువ వెళ్ళలేదు సముద్ర స్నానం ఎవరు చేయలేదు సముద్రంలో స్నానం చేస్తారు కానీ అనేది సముద్ర స్నానానికి పురాణం చెప్తున్నా కూడా ఉప పురాణం విన్నా 17 పురాణాల్లో ఒక పురాణం పూర్తిగా విన్నాను 18వ పురాణం కూడా విన్నాను ఏది పూర్తిగా విన్నామని 18లో వింటాను 18 పురాణాలు పూర్తిగా ఎప్పుడు వింటామయ్యా అంటే ఈ శక్తి ఆత్మతత్వం అర్థమైనప్పుడు అది అనుభవించినప్పుడు అది పరిపూర్ణమైన పురాణం అప్పటిదాకా పురాణం వింటున్నాం అనుకుంటుంది అని చెప్తూ స్వయంగా మొదట జన్మించింది అవతారికి కేంద్ర స్థానం ఆత్మకు ఆశ్రయమైంది ప్రాణేశ్వరులకు ప్రియమైంది తల్లి మహామహిషముపై వసించున్నది ప్రాణములకు ఈశ్వరి ప్రాణస్వరూప ప్రధాన పురుషులకు ఈశ్వరి మహామాయా రూప పూరింప శక్యం కానిది మూల ప్రకృతి ఈశ్వరి సర్వశక్తి కళలు ఆకారంగా కలిగినది వెన్నెల ఆకాశ రూప మహిమలకు స్థానము అన్ని పనులకు నియమించేది సర్వప్రాణి ప్రభువులకు నాయకురాలు సంసారానికి కారణమైంది సర్వరూపిణి శక్తులన్నింటికీ ఉత్పత్తి స్థానం సంసారోద్ధారిణి వారింప వీలుగానిది చూడ వీలుగానిది కష్టంగా పొందదగినది ప్రాణాలకు శక్తి ప్రాణముల విద్య యోగిని గొప్ప కళారూప మహాసంపన్నురాలు ఎదిరింప శక్యం కానిది మూల ప్రకృతి నుండి ఉద్భవించింది ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరే చెప్పచ్చు వారం రోజులు ఉపన్యాసంకి ఒక శ్లోకాన్ని ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నదంతా ఈ చెప్తున్న వాటిలో వస్తుంది మీరే వారం రోజులు పూర్వ పురాణం చెప్పచ్చు నాకు అంత విశ్వాసం ఉంది శ్రద్ధగా ఉన్న మీరే మొత్తం చెప్పేది అంత స్థాయిలో మీ బుద్ధి శక్తిని ఇచ్చింది సత్యాన్ని తెలుసుకోవడానికి నాకు ఆ విశ్వాసం వచ్చింది ఇక పూర్వం కంటే శక్తిని ఎక్కువగా అర్థం చేసుకునే శక్తి మంత్రులు నా ముందున్నారు అది నాకు గుర్తిస్తాం ఆ శక్తి మనందరినీ రక్షించుగాక పుట్టుము లేనిది అనంత వైభవం గలది అన్నిటికీ మూలమైంది వికార రూపం కలిగినది సృష్టి స్థితి లయాన్ని కలిగించేది మాటల అందనది అతిక్రమించరానిది శబ్దానికి కారణం శబ్దమయం నాదమునే పేరు గలది నాద శరీర ప్రారంభం లేనిది వ్యక్తం కానిది గుణాలున్నది మహానంద స్వరూపిణి అతి పురాతన ఆకాశం ప్రభవ స్థానమైనది యోగాన్ని అధిష్ఠించింది మహాయోగ విద్యావేత్తలకు నాయకురాలు మహామాయారూపిణి అధిగమింప సాధ్యం కానిది మూల ప్రకృతి ఈశ్వరి ప్రధాన పురుషులకు అతీతురాలు ప్రధాన పురుష స్వరూప పురాతన జ్ఞానమయ్యి పురుషులకు ఆది పురుష స్వరూపిణి సర్వ ప్రాణులకు అంతర్యామి మూల స్థానంలో ఉండేది మహాపురుష సంజ్ఞ కలిగినది చావు పుట్టుకలకు ముసలితనములకు అతీతురాలు శక్తులన్నింటినీ కలిగి ఉన్నది ఒక్కటి వర్ణించాలంటే ఎంత గొప్పగా ఇన్ని లక్షణాలు ఆ భక్తి ఋషి ఎట్లా దాన్ని చూశాడు ఎట్లా దాన్ని ప్రక్షిప్తం చేశాడు ఇది విష్ణుమూర్తి తప్ప సాధారణమైన వాడు చెప్పగలిగింది కాదు అందుకనే పూర్వ పురాణం సాక్షాత్తు విష్ణు ప్రోక్తం దీన్ని ఎవరు చెప్పగలమమ్మా మనము పుట్టి పెరుగుతున్నా కళ్ళు చెవులు అన్నీ ఉన్నాయి ఇంత కనిపిస్తుందా మనకి కనిపించదు శక్తిని దర్శించగలిగిన వాడు పరమాత్మ కాబట్టి మూర్ఖులైన ప్రజలు దర్శించగలరు అంతటా వ్యాపించి ఉన్నది హద్దులు లేనిది ప్రధాన తత్వంలో ప్రవేశించింది క్షేత్రజ్ఞ శక్తి గలది లక్షణాలేవి వ్యక్తం కానిది మాలిన్యము లేనటువంటిది అనాది మాయ కతీతురాలు
తత్వత్రయం కలిగినది, ప్రకృతిని ఆధీనంలో ఉంచుకున్నది, మహామాయ నుండి ఉత్పన్న తమోగుణం గలది, పౌరుషం గలది, నిశ్చల వ్యక్తావ్యక్త స్వరూపం కలిగినది, నల్లటిది, ఎరుపు తెలుపు కలిగినది, జనన కారణము, కార్యభూతం కలిగినది, కార్యములను పుట్టించున్నది, సర్వదా ప్రసవ కార్య స్వభావం కలిగింది. ఎప్పుడు ఏదో పుట్టిస్తారు, ఎప్పుడు ప్రసవమే. బుద్ధిలో ఎప్పుడు ప్రసవం అవుతూనే ఉంది ఆ కొత్తది. ఇప్పుడు నేను పురాణం చెప్తున్నా మీకు కొత్తది ప్రసవం అవుతూనే ఉంది. అదే బుద్ధి శక్తి. బుద్ధి ఎప్పుడు ప్రసవమే, ఎప్పుడు ఏదో ఒకటి కట్టునే ఉంది, ఎప్పుడు ఏదో ఒకటి కనేటువంటిది. పురుషుడా, పురుషులకి పురుషుడా, వీటితోటి అలా కనెక్ట్ చేస్తుంది కాబట్టి ప్రతివాడు బుద్ధితోటి కట్టున్నాడు కాబట్టి ఎవరు పురుషుడు లేడు. వీడు పురుషుడు అనుకుంటే వీడికి ఆది పురుషుడు ఆవిడ. అందుకని ఎప్పుడూ ప్రసవ స్వరూపం ఉంటుంది. అందుకని ప్రసవం జరిగే ప్రతిసారి ఏమనుకుంటాం, ఉత్తమమైన సంతానం పుట్టాలి, మంచి పిల్లవాడు పుట్టాలి, ఆరోగ్యమైన వాడు పుట్టాలి, యోగ్యమైన వాడు పుట్టాలి, చిరాయుష్మంతుడైన వాడు పుట్టాలి, శాశ్వతుడై ఉండాలి అని కోరుకుంటాం కదా. ఈ బుద్ధిలో నుంచి ప్రసవమయ్యే ప్రతి విషయం కూడా శాశ్వతమై ఉండాలి, యోగ్యమైనదై ఉండాలి, శక్తి కలిగిందై ఉండాలి, మంచిదై ఉండాలి, మంచి నడక కలిగిందై ఉండాలి అనే కోరుకోవాలి. నిత్యము ప్రసవం అవుతూనే ఉంది. ప్రసవం అయ్యే ప్రతిదీ మంచిదే, ప్రసవం కావాలి, ఇదే కోరుకోవాలి. ఇప్పటిదాకా 100 మంది పుట్టారు కదా, వీడు ఒక్కడు పోతే ఏంటి అనుకుంటున్నా తల్లి అనుకోదు కదా. పుడుతున్న ప్రతి ప్రసవము ఆత్మతత్వంగా మార్చవయ్యా. పుట్టింది అంటే ఆత్మతత్వానికి మారాల్సిందే. అది ప్రసవం అవుతుంది ప్రతి క్షణం మనలో. కాబట్టి నా వల్ల చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. శబ్దానికి కారణం శబ్దమయం, నాదం అనే పేరుంది, నాద శరీర ప్రారంభం లేనిది, వ్యక్తంగాలు గుణాలు ఉన్నాయి, మహానంద స్వరూపిణి, అతి పురాతన, ఆకాశం ప్రభావ స్థానమైంది. ఇట్లా ఆ అమ్మవారి గురించినటువంటి అనేక మహత్ రూపాలన్నిటినీ చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇక ఆవిడకి అనేక పేర్లు ఉన్నాయి. కమలం నాభ్యందు కలిగినది, పాపాలను తొలగించేటటువంటిది, విచిత్రాలైనటువంటి కిరీటం అంగాలు కలిగినది, మనోహర విచిత్ర వస్త్రాలను ధరించేది, శ్రేష్టాభరణాలను అలంకరించుకుంటుంది, హంస అనే పేరు కలిగింది, ఆకాశంలో నివసించేది, ప్రపంచ సృష్టిని పెంచేది, నియమించేది, యంత్రం మధ్యలో ఉండేది, సంతోషపరిచేది, మంగళప్రదురాలుగా సూర్యకాంతి వంటి కాంతి కలిగినది, కుబేరునికి సంబంధించింది, మంచి నెమలి వాహనం కలిగింది, వృషభవాహాన్ని పొందింది, గౌరీ మహాకాళి దేవతల పూజలందేది, అదితి నియమం కలిగినది, రౌద్ర స్వరూపిణి, పద్మము గర్భంలో గలది, పక్షి వాహన, త్రినేత్రురాలు, ఆస్వాదించేది, రాక్షస నాశనం చేసేది, గొప్ప బలం కలిగినది, దోషరహిత శరీర స్వేచ్ఛారూపధారిణి, రాత్రి స్వరూపిణి, అద్భుత రత్న కిరీటం కలిగినది, ఆశితుల బాధల్ని ధరించి. ఆ తల్లి ఎంత గొప్పది. కౌశికి కర్షణం చేసేది, రాత్రి రూప దేవతల ఆత్మని నశింపజేసేది. అనేక రూపాలు ఉన్నాయి. నిజ రూపాన్ని కలిగినటువంటిది, రూపం లేనిది, రూపాన్ని విడిచింది, భక్తుల బాధల్ని పోగొట్టేది, భక్తురాలు, సంసార తాపాన్ని నశింపజేసేది, గుణరహిత, శాశ్వత వైభవం గలది, సారం లేనిది, లజ్జ లేనిది, తపస్విని, సామగాన రూప, శంకరుడి వడిలో నివసించేది, దీక్షితురాలు, విద్యల్ని ధరించింది, ప్రకాశించేది, మహేంద్రుడి పదవి భ్రష్టుని చేసేది, అన్నింటిని అతిశయించినది, ప్రపంచ రూప, సిద్ధులన్నింటినీ ఇచ్చేది, సర్వేశ్వరుడి ప్రియమైన భార్య, సముద్రం మధ్యలో నివసించేది, కలంకం లేనిది, ఆధారరహిత, శాశ్వత సిద్ధి కలిగినది, రోగబాధ లేనిది, కోరికల్ని తీర్చే కామధేనువు, పెద్ద గర్భం గలది, బుద్ధిమంతురాలు, మోహాన్ని నశింపజేసేది. ఇంకా చెప్తున్నారు, సంకల్పరహిత, నిర్భయ, వినయ స్వరూప, వినయ విషయంలో ప్రీతి కలిగినది, వేల అగ్నిజ్వాలలో హారంగా ఉన్నది, దేవుళ్ళకి దేవి, మనోమయ రూప, గొప్ప పూజ్యురాలు, వర్గరూపిణి, వాసుదేవుడి వల్ల జన్మించింది, మహేంద్రుడికి విష్ణువుకి సోదరి, భక్తితో చేరదగినది, పరాపరురాలు, జ్ఞానం ద్వారా తెలియదగినది, ముసలితనానికి అచిత, వేదాంత గమ్య, దక్షిణ, దహించేది, పొడవైంది, ప్రాణులందరిచే నమస్కరించబడేది, యోగమాయ, విభాగాలు తెలిసినది,
మహామోహరూపిణి మిక్కిలి గొప్పది సంధ్యారూప అంతటి ఉత్పత్తి స్థానం బ్రహ్మము అనే వృక్షము సర్వులకు ఆశ్రయురాలు అందరి చేత నమస్కరింపబడేది బీజాలకు అంకురాలకు జన్మస్థానం గొప్ప శక్తి రూప గొప్ప బుద్ధి గలది క్షమారూపిణి స్వయం ప్రకాశ ప్రజ్ఞ చైతన్యము సత్వచిత్తు రూపిణి గొప్ప సర్పరాజుపై శేఖించేది వికార రూపం కలిగినది శంకరుడి భార్య శాంతి స్వరూపురాలు గుణాలు గంధర్వులు సేవించే దేవి అగ్నిహోత్ర స్వరూప గొప్ప శాల మహాసేన కలిగింది కుమారస్వామికి ఇష్టురాలు దీర్ఘరాత్రి శివుడికి ఆనందం కలిగించేది శచీదేవి చెడు కర్మలను నశింపజేసేది యజ్ఞస్వరూపురాలు పూజింపదగినది జగత్తుని ధరించేది కష్టంగా పొందదగినది మంచి రూపవతి తపస్సు చేసేది సమాధి ఉన్నది 3 కన్నులు కలిగింది స్వర్గవాసిని గుహుడి తల్లి గుణాల ఉత్పత్తి స్థానం గుహుడు అంటే కుమారస్వామి గుణాల ఉత్పత్తి స్థానం మహాపీఠం కలిగినది వారి పుత్రిక అగ్నిశిఖర కాంతి వంటి కాంతి గలది అగ్నిహోత్రుడి నుండి జన్మించినది ప్రపంచానికి కారణమైనది లోకాలకు తల్లి జన్మ మరణాలకి ముసలితనానికి అతీత బుద్ధిరూప మహాబుద్ధివంతురాలు ప్రాణుల హృదయాల్లో ఉండేది వేగం కలిగినది సమాధి స్థితుల్లో ఉండేది 3 నేత్రాలు కలిగినది స్వర్గలోకంలో ఉండేది సర్వేంద్రియాలకు మనస్సుకు తల్లి సర్వ ప్రాణి హృదయాల్లో ఉంది సంసారం నుండి ధరింపజేసే విద్య బ్రహ్మవాదుల మనస్సులో వీరమై ఉండేది బ్రహ్మకు భార్య విస్తారమైనటువంటిది బ్రహ్మమయ బ్రహ్మరూప సంసారాన్ని నశింపజేసేది బంగారు రూపం కలిగినది మహారాత్రి సంసారాన్ని పరివర్తింపజేసేది మంచి మాలని ధరించింది మంచి రూపవతి భావించేది సమస్తాన్ని హరించేది కాంతి రూప వికసించేది అన్నిటినీ సహించేది సర్వ ప్రయత్నాలకు సర్వ ప్రత్యయాలకు సాక్షి మిక్కిలి సౌమ్య రూపం కలిగింది చంద్రాన తాండవ మందాసక్తి గల ఫలస్సున్నది సత్వశుద్ధిని కలిగింది శుద్ధి స్వరూప మలినత్రయాన్ని నశింపజేసేది జగాలకు ప్రియమైంది ప్రపంచ ఆకారం కలిగినది 3 మూర్తులు కలిగినది అమృతాన్ని ఆశ్చర్యమైనది ఆధారం లేనిది ఆహారం లేనిది నిరంకుశమైన స్థానం ఉత్పత్తిగా కలది చంద్రుడి హస్తంలో ధరించింది విచిత్ర శరీరం కలిగినది పుష్పహారాన్ని ధరించింది కమలాన్ని ధరించింది పెచ్చుతగ్గుల్ని ఎరిగినది మహాపురుషుడికి పూర్వమే పుట్టినది విశ్వేశ్వరుడి క్రీడాలు వెలుగుతీగ విద్యుత్తే నాలుకగా కలిగింది శ్రమను జయించింది విద్యాస్వరూప 1000 కన్నులు 1000 ముఖాలు కలిగినది స్వయంగా జన్మనందినది 1000 కిరణాలు కలిగినది సత్వంలో ఉన్నది మహేశ్వర స్థానాన్ని ఆశ్రయించింది క్షామత చేసేది మృతికామయ వ్యాపించినది తేజోమయ పద్మాలను వికసింపజేసేది మహామాయను ఆశ్రయించినది పూజురాలు మహాదేవుని మనోరంజని ఆకాశలక్ష్మి సింహవాహన అధికమైన జ్ఞానం కలిగినది గొప్ప కాంతి గలది వీరేశ్వరి విమానం ఉండేది శోకం లేనిది శోకాన్ని నశింపజేసేది కొట్టబడనిది కుండలిని కమలం కలిగినది కమలం గలది పద్మం వలె ప్రకాశించేది ఎల్లప్పుడూ ఆనందంతో ఉండేది శాశ్వతమైన కీర్తి కలిగినది సర్వ ప్రాణులకు ఆశ్రయస్థానం వాక్రూప దేవత బ్రహ్మం యొక్క కళలకి అతీత కళలకి మూలస్థానం బ్రహ్మ యొక్క సంపద బ్రహ్మ హృదయంలో ఉంది బ్రహ్మ విష్ణు శివులకు ఇష్టమైంది ఆకాశ శక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి సర్వోత్తమమైన ప్రాప్య స్థానము శోభను కలిగించేది బంధించేది అనేక రూపాలు కలిగింది భేదాలన్నింటినీ వదిలిపెట్టింది భిన్నంగానేది భిన్న సంస్థానం కలిగినది వశమందున్నది వంశాన్ని హరించేది రహస్య శక్తి గుణత్రయాతీత అన్నింటినీ ఇచ్చేది అన్ని వైపులా ముఖం ఉన్నది ఐశ్వర్యయుక్త భగవంతుడి భార్య కళాయుక్త కాలుని హరించేది విషయాలని తెలిసినటువంటిది అంతటా భద్రత కలిగింది రహస్యాలకు అతీత గుహల సమూహము ప్రకృష్ట క్రియ యోగమాత గంగారూపిణి విశ్వేశ్వరుడి పత్ని సమూహ రూప కపిలవర్ణం కలిగినది అందమైనది పద్మం వంటి స్థాంతి కలిగింది కళల విశేషం కలిగినది పుణ్యాత్మురాలు తామర పువ్వుని దాల్చినది భుజించేది ఇంద్రునికి ముందుండేది పోషించేది గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చేది భూతిని అలంకారం చేసుకున్నది పంచ బ్రహ్మలకు ఉత్పత్తి స్థానం పరమార్థ భూత అర్థ శరీరం కలిగింది ధర్మోదయం గలది కాంతివంత అయినది యోగులు గుర్తింపదగినది మనస్సు అంటే వేగం గలది మనస్సుని రంజింపజేసేది మనస్సుని రక్షించేది తపస్సును ఆచరించేది వేద స్వరూపిణి వేదాల శక్తి వేదాలకు మాత వేద విద్యకి ప్రకాశించేసేది యోగీశ్వరులకు ప్రభ్యుడి
జనని గొప్ప శక్తి మనోమయ విశ్వానికి అధిష్టానం ఆకాశ రూపిణి మెరుపుల మాల వ్యాపించి ఉండేది. కిన్నరి సురఖి విద్యాదేవత నందిని నందికి ప్రేమ పాత్రురాలు భారత మహానంద రూప పరాపరల్ని భేదించి చూపేది. అన్ని ఆయుధాలు కలది కోరదగింది కామేశ్వరుని పత్ని. ఆలోచన కందనిది అనంత వైభవం గలది ఊరేక వంటిది బంగారం వంటి కాంతి గలది ఊష్మాండ రూపిణి. ధనరత్నాలతో సంపన్నురాలు మంచి పరిమళం గలది పరిమళాన్ని ఇచ్చేది త్రివిక్రముని పాదోద్భవ చేత ధనువు కలిగే కలది మంగళకరమైన ఉదయం గలది అతి కష్టంగా పొందదగినది ధనానికి అధికారిని ధన్యురాలు పింగళ వర్ణం గల కన్నులు గలది శాంతి రూప కాంతిమతి తేజో రూప పద్మముల విశాల నేత్రాలు కలిగింది. తమ స్థానం కమలం నుండి జన్మించింది గోవులకు తల్లి యుద్ధ ప్రీతి కలిగింది మంచి అనుష్ఠానం ఉన్నది పర్వతమందు పడక కలిగినది శుద్ధి రూప ఎల్లప్పుడూ పుష్టి కలిగించేది భేదం లేనిది పుష్టి కలిగి కూడా ఉండేది దుర్గా కాత్యాయని చండి అలంకృత శరీర మంచి విగ్రహం ఉన్నది బంగారం వంటి వర్ణం గలది లోకస్వరూప జగమనే యంత్రాన్ని నడిపించేది మందర పర్వత వాసిని విషయం విషాన్ని హరించేది సువర్ణ వనధారిణి. పరమేశ్వరుడు విషయాన్ని కంఠంలో పెట్టుకున్నాడు. విషయము అంటే శక్తే కదా, ఆ శక్తిని హరించేది. మంగళసూత్రము రెట్ట మధిరంబెనో సర్వమంగళ అంటే ఆ విషము నిన్ను హరించే శక్తి లేదు ప్రభు, నీ నుంచి వచ్చినటువంటి శక్తి అది. కాబట్టి నేనే ఆ శక్తిని విషయాన్ని తీసుకొని కంఠంలో పెట్టుకో మాంగళ్యం అంటున్నానేరా ఓ జీవన హేతురా. నేను అక్కడే ఉన్న శక్తి స్వరూపంలో కంఠంలో. నీ జీవనానికి హేతువు లేదు, నీకేమైందయ్యా నువ్వు అసలు సనాతనం అని అక్కడ చెప్తోంది. రత్నాల మాల ధరించింది, రత్నాలు గర్భంలో ఉన్నది, బలాన్ని ఇచ్చేది, విశ్వాన్ని నిగ్రహించేది, నాభ్యందు కమలం కలిగినది, పద్మం వంటి కాంతి గలది, యక్షకోపి అమృతం నుండి జన్మించింది, కంపింపజేసేది. ఇది ఎట్లా ఉందయ్యా అంటే అమ్మవారి చరిత్ర జరుగుతుంటే మళ్ళీ ఇవే పేర్లు జరిగే ఇబ్బంది అవుతుంది. దుశ్శాసనుడు ద్రౌపది చీరలు లాగినట్టుంది. లాగే కొద్ది కొత్తది వస్తుంది, లాగే కొద్ది కొత్తది వస్తుంది. వీడు మూర్చపోవాల్సిందే తప్ప చీరలు అయిపోయే అవకాశం లేదు. ఈ ఋషులు చెప్పినటువంటి నామాలు కూడా అయిపోయేటటువంటి అవకాశం కనిపించట్లేదు. ఈ జన్మంతా చెప్పినా కూడా అమ్మవారి నామాలు వచ్చేట్టుగానే కనిపిస్తూ ఉన్నాయి. కానీ అది ఎంత మాయ అయ్యా అంటే ఎంతసేపు వీడు లాగాడు కదా, ఈ లాగిన తర్వాత ఇది 3 రకాల అక్షయాలుగా మారింది. అమ్మవారి ప్రార్థన 3 రకాల అక్షయాలు అయిందట. ఆ అమ్మవారికి మానం పోకుండా చీరలు అక్షయమైంది. కౌరవుల భార్యలకి అవమానం అక్షయమైందట. భీష్ముడికి ద్రోణుడికి అక్కడ ఉండే పెద్దలందరికీ ఆనందం అక్షయమైందట. 3 అక్షయాలను ఇచ్చిందట ఆ ఘట్టం. ఆ ఘట్టం వల్ల 3 అక్షయాలు వచ్చినాయి. మొదటి అక్షయం ఏమిటయ్యా అంటే మనందరికీ చీరలు వచ్చినాయి. ఎప్పుడు ప్రపంచంలో చూడనటువంటి చీరలు వచ్చినాయి. పరమేశ్వరుడు తనంగానే ప్రకృతి అంతా చీరగా మారిపోయింది. ఈ నామం ఒక్కొక్కటి ఒక్కో చీరగా వెళ్తున్నారు. నక్షత్రాలు ఒక్కొక్కటి ఒక్కో చీరగా వెళ్తున్నాయట. లాగగలిగే శక్తి నీకు ఉండాలి కానీ చీరలకు లోటు లేదా అంటే కావాల్సినన్ని వస్త్రాలు ఉన్నాయి, అన్ని చర్మాలు ఇవ్వగలడు భగవంతుడు. ఆ చీర అంటే చర్మమే, అమ్మవారికి చర్మమే చీర. కాబట్టి అలా వాడు ప్రయత్నం చేస్తున్నాడంట ఈ దుశ్శాసనుడు అనేవాడు. వీడు ఎంత లాగినా చీరలు వస్తున్నాయి, అక్షయమైంది. రెండోది ఏమైందయ్యా, కౌరవుల పేడాలు దూరాల తెరచాటు నుంచి చూస్తున్నారట. మన ఊళ్ళు ఉన్నారు, ఇంత మంచి చీరలు ఎప్పుడైనా తెచ్చారా, అసలు ఇలాంటి చీరలు ఎవరైనా చూసాడా, ఇంత గొప్ప చీరలు మనము అని ఆ వరాలు ఇచ్చి ద్రౌపదిని పంపించేసిన తర్వాత కురుక్కుంటూ వెళ్ళి వాళ్ళకి నచ్చిన చీరలన్నీ వాళ్ళు కట్టుకొని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి బ్రహ్మాండంగా కట్టుకొని అలంకారం చేసుకొని అర్థం ముందు అనుకొని కొంచెం ముందరికి వచ్చారు. అప్పుడు పరమాత్మ ఆ చీరల రూపంలో ఉండే అవతారాన్ని చాలించాడు. ఎక్కడ చీర అక్కడ మాయమైపోయింది. ఏమిటే ఇలా తయారయ్యావు అని అడిగిందట ఎదురుగా ఉన్న భార్య, ఈ భార్య అడిగితే అవంది ఇది లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటి చూడండి. ఈమె చూసుకోకుండా
తీరా అదేంటి ఇదేంటని మాట్లాడుకుంటే చివరికి కౌరవుల భార్యలకు అవమానం అక్షరమే మారింది. వాళ్ళందరికీ అవమానం అయింది. ఈ మాయ కూడా అంతే. ఇన్ని రూపాల్లో చూపిస్తుందంటే ఏం లేదు, అంతా బాగా. ఇంకెక్కడికి పోయిందయ్యా? ఆ భీష్ముడి కళ్ళల్లో, ఆ ద్రోణుడి కళ్ళల్లో ఈ రాజసభలో అవమానం జరుగుతుంటే చేతులు కట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది అనే బాధ నుంచి ఆనందం ఏదైతే వాళ్ళకి వచ్చిందో అది అక్షయమైంది. 3 అక్షయాలు ఒక సభలో వచ్చాయి. అట్లాగే నేను కష్టపడి చదువుతుంటే నా కంఠంలో నుంచి ఈ మాటలు అక్షయంగా వస్తుంది. మీ చెవుల్లోకి అక్షయంగా వెళ్తాయి, మళ్ళీ ఇవన్నీ మాయమవుతాయి, ఎక్కడికి పోవు. కానీ వచ్చేటప్పుడు మీ బుద్ధిలో ఆనందం ఉందే, అది అక్షయం. ఆ 3 మనలోనే ఉంది, 3 మనలోనే ఉంది. లేనిదేదో కొత్తది రావడము మాయే, వచ్చినటువంటి దాన్ని చూసి భ్రమపడి దాన్ని నేను ధరించాలనుకోవడం మాయే. ధరించింది అది వెళ్ళిపోయినప్పుడు ఆనందంగా ఉందిరా. ఈయన పురాణం చెప్పాక కొన్ని ఏవో పోతున్నాయి, నువ్వే తెచ్చుకుంది, అది పోతున్నా మాయే, నీకు ఆనందం వస్తుంది, అంతా మాయే. ప్రతి కథని మన బ్రహ్మతత్వంలో తీసుకెళ్తాం, అన్ని అక్కడికే పోతాయి, ఎక్కడ బయట ఉండవు. కాబట్టి అక్షయంగా వస్తున్నాయి. అయినా మామూలుగా పురాణికులు ఏం చేస్తారంటే 2 శ్లోకాలు తీసుకొని వర్ణించేసి తర్వాత ఘట్టాలకు వెళ్ళిపోతారు. కానీ అమ్మవారి నామాలు వింటుంటే ఇంకా 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 ఆ గొప్పతనం విన్నాము అని బుద్ధిలో అర్థం తెలుస్తుంది, మీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది, మళ్ళీ వర్ణించక్కగా అది పట్టుకోవాలనే కోరిక పెరుగుతుంది. కాబట్టి మీకు వినాలనే కోరిక లేకపోయినా అక్షయమైన చేరు వస్తున్నాయి, వినండి, మీ ఇష్టం.